హాయ్ దోస్తులు అందరికీ, నేను మీ కుమ్మరుల బిడ్డని. నేనైతే గరిగెమంత డిజైన్తో అయితే మీ ముందుకైతే వచ్చేసిన. మన కుమ్మర వృత్తిని నమ్ముకున్నా నేనైతే. నాకైతే ఇక పెళ్ళిళ్ళ సీజన్ ఉంటుంది కదా, ఆర్డర్స్ అయితే వస్తుంటాయి అనమాట. నేనైతే ఆర్డర్స్ చేస్తుంటా. నాకు నచ్చిన డిజైన్ చేస్తే వాళ్ళు ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏది ఆర్డర్ ఇస్తే ఆ డిజైన్ అయితే నేను వాళ్ళకి చేసి డిజైన్ అయితే ఇచ్చేస్తాను అనమాట. చూడండి, నేనైతే ఇట్లా డిజైన్ అయితే చేసిన. చిన్నతనంలో అయితే మా నాన్నమ్మ అయితే ఆకుపసరు దంచి కలర్స్ అయితే డిజైన్ చేసేది. ఇప్పుడు ఎవరికి నచ్చిన విధంగా అట్లా ఇట్లా స్టోన్స్ తోటి డిజైన్ అయితే చేయించుకుంటూ రకరకాల డిజైన్స్ అయితే చేయించుకుంటున్నారు ఇప్పుడు. అప్పుడైతే ఓన్లీ కొంతమంది కూడా సేమ్ ఫస్ట్ వెనకట్లో ఎట్లా ఉండేదో అదే డిజైన్లాగా అదే మోడల్లో పాత మోడల్గానే కుండలు పెట్టమంటారు అనమాట. వాళ్ళు ఎట్లా అడిగితే నేను అట్లా డిజైన్ చేసి అయితే ఇచ్చేస్తారు అనమాట. కొంతమంది మాకు ఇట్లా స్టోన్స్ తోటి కావాలి, హెవీ డిజైన్స్ కావాలి, వెంకటేశ్వర స్వామి నామాలు కానీ ఇంకా వగైరా ఇంకా ఏ డిజైన్స్ వాళ్ళు ఆర్డర్ ఇస్తే అయితే ఆ డిజైన్స్ అయితే ఆర్డర్ అయితే చేస్తాం. మన కుమ్మరోళ్ళం కదా, మన వృత్తి మనమైతే ఎక్కడున్నా మనం ఏ స్థాయిలో ఉన్నా మన వృత్తిని మాత్రం మనమైతే మరవద్దనమాట. నేనైతే నేను కుమ్మరోళ్ళ బిడ్డను కాబట్టికి నేనైతే కుండలు అయితే మా నాన్న అయితే కుండలు చేస్తాడు. మా నాన్న దగ్గర నుంచి అయితే నేను కుండలు తెచ్చుకొని ఇట్లా నాకు పెళ్లి కుండలు సీజన్లో అయితే ఆర్డర్స్ వస్తుంటాయి. ఆర్డర్స్ అయితే చేసి పెళ్లి కుండలను అయితే పెడతాం. మన వృత్తిని మనము పొడగొట్టుకోవద్దనమాట. మన కుండలు ఎంత కష్టంగా ఉంటుందో మనకు తెలుస్తుంది. అది మట్టి నుంచి ఇట్లా కుండ తయారు కావాలంటే ఈ కుండ ఇట్లా మన చేతిలో ఉందంటే దానికి ఎంత కష్టపడతారో మన కుమ్మరోళ్ళు అది చేసే వాళ్ళకి అర్థమవుతుంది. మన పని మనకి ఎంత కష్టంగా ఉంటుందంటే ఇట్లా చేతిలోకి వచ్చిందంటే మట్టి కొట్టాలి, దాంట్లో ఒక రాయి లేకుండా దాంట్లో వెంట్రుక ఏది రాకుండా మట్టిని మెత్తగా జల్లడబట్టి అంతా వేసి దాంట్లో కట్టెలు కావాలి. మా నాన్న అయితే మస్తు కష్టపడి తీసుకొచ్చారనమాట. మా నాన్న మా అమ్మ ఇప్పటికైనా మస్తు చాలా కష్టం అసలు కుమ్మరి పని అంటాం కానీ మన వృత్తి మనమైతే నమ్ముకోవాలి. మన వృత్తి మనకి ఏడున్నా అన్నం అయితే పెడుతుంది. అందుకే జై కుమ్మర. నాకైతే సపోర్ట్ చేయండి. నేనైతే నా వాట్సాప్ నెంబర్ అయితే పెడతా. మీకు కావాలనుకున్న వాళ్ళు నాకైతే మెసేజ్ చేయొచ్చు. ఇలాంటి డిజైన్ అయినా సరే నేను ఎక్కడున్నా నేనైతే మీకు కొరియర్ అయితే పంపిస్తాను ఆర్డర్ చేసేసి. ప్లీజ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి. జై కుమ్మర. నేను మీ కుమ్మరోళ్ళ బిడ్డని. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, సరేనా? బాయ్. ఇంకా అవరేం కుండలు కూడా ఉన్నాయి, అవి కూడా వీడియో చేసి అయితే పెడతా. జై కుమ్మర. ఇప్పుడు మన కుమ్మరోళ్ళే కాకుండా వేరే వాళ్ళు కూడా మన దగ్గర నుంచి కుండలు తీసుకెళ్ళి వాళ్ళు కూడా అట్లా కుండలు డిజైన్ చేసి పెడుతున్నారు. అది చాలా తప్పండి, అట్లా పెట్టొద్దు. మా కుమ్మరోళ్ళ దగ్గర నుంచి తీసుకొని కుండలు అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే మా కుమ్మరోళ్ళ దీవెనది చాలా ఉంటుంది అనమాట. ఎన్నెన్నో ఖర్చు పెడతారు. కుమ్మరోళ్ళ దగ్గరకు వచ్చి తీసుకొని పోవాలంటే ఇంతనా అంతనా అంటారు. కానీ దాని వెనకాల ఎంత కష్టం ఉంటుందో ఏం తెలుస్తుంది. మనం చాలా వాటికి అనవసరంగా ఖర్చులు పెడుతుంటాం కదా. అదేదో అడిగినంత ఇచ్చి తీసుకొని వెళ్తే అది మాకు కొంచెం మంచిగా ఉంటుంది. అది కుమ్మరోళ్ళ దగ్గర నుంచి తీసుకొని వెళ్తే ఇంకా మంచిగా ఉంటుంది అనమాట. కుమ్మరోళ్ళ దగ్గర నుంచి ఎవరెళ్ళు పెట్టుకోవాలి. ఇప్పుడు చాలామంది మధ్యలో కూడా తీసుకెళ్ళి డిజైన్స్ వేసి ఇస్తున్నారు. అదైతే చాలా పెద్ద తప్పు. అట్లయితే చెయ్యకండి. కుమ్మరోళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కుండలు తెచ్చుకోండి, పెట్టుకోరి, హ్యాపీగా ఉండండి, సరేనా? జై కుమ్మర. నాకైతే సపోర్ట్ చేయండి. నేను ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించండి, సరేనా? మా కుమ్మరోళ్ళని సపోర్ట్ చేయండి. కుమ్మరోళ్ళ కుండ ఎంత హెల్దీ, ఎంత ఆరోగ్యం మా కుండ, ఓకేనా? జై. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాయ్. ఇంకా మరిన్ని కుండలు అయితే డిజైన్స్ అయితే మీ ముందుకైతే తీసుకొస్తా. నన్ను అయితే ఇట్లని సపోర్ట్ చేయండి, ఓకేనా? బాయ్.